బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 15 రోజుల్లో 3 వరుస ఘటనలు జరిగాయి. డిసెంబర్ 27న అమ్మవారి ఆలయంలో పవర్ కట్ అయింది. నిన్న ఉదయం శ్రీచక్ర అర్చనల్లో ఉపయోగించే పాలల్లో పురుగులు వచ్చినట్లు సమాచారం ఉంది. దుర్గగుడిలో అమ్మవారికి నిర్వహించే పూజలో ఉపయోగించే పాలల్లో పురుగులు కనిపించడంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. ఇప్పుడు అమ్మవారి పూజలో గోక్షీరం వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాల్ వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్లో అర్చకులు మెసేజ్ పెట్టడంతో అరగంట తరువాత సిబ్బంది గోవు పాలను తీసుకువచ్చారు. పాలు వచ్చిన తరువాత అర్చన కొనసాగింది. కాగా ఈ సంఘటనపై చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ సమీక్షించారు. విద్యుత్ అధికారులు చెక్ చేశారు కరెంట్ షాక్ అంటే బహుశా ఎంత అయి ఉంటుంది క్లియర్గా వాళ్ళు కూడా అంతా చూస్తున్నారు. వెంటనే ఇమీడియట్గా ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి